సత్యమైన మార్గం నిజం నిజం గొప్ప గొప్ప విజయం నిరంతరం కలిగలే గొప్ప వెలుగులే సాగలే నెమ్మది దుష్ట చేష్టలు తీర్చగా ప్రేమ పతాకం ఎగురగా జరిగేది జరుగునది తీయడం ఇవ్వడం నిన్నే మార్చు శక్తి. నా పేరు రాజా. గత 10 సంవత్సరాల నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను వర్క్ చేస్తున్నాను యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ హీరో. బట్ ఈరోజు నేను మీ ముందు నా సాక్ష్యాన్ని పంచుకోవటానికి వచ్చినాను. నా తల్లి ఒక క్రైస్తవురాలు, తండ్రి హైందవుడు. ఇద్దరు వేరే వేరే మతాలు, వేరే వేరే ప్రాంతాలకు చెందినవారు. నాన్నగారు తమిళనాడుకి చెందినవారు, మమ్మీ లండన్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ వచ్చి విశాఖపట్నంలో సెటిల్ అవటం జరిగింది. అక్కడ మా నాన్నగారు కూడా అశోక్ లేలాండ్ అనే ఒక కంపెనీలో వర్క్ చేస్తున్న సమయంలోని హీ మెట్ మై మదర్, తల్లిని కలవటం జరిగింది. అండ్ వాళ్ళు ప్రేమించుకున్నారు. కానీ ఈ పెళ్ళికి 2 కుటుంబాలు వ్యతిరేకంగా ఉండేది. దే వర్ నాట్ వెరీ హ్యాపీ. అంటే తల్లి కుటుంబం బికాస్ గ్రాండ్ ఫాదర్ వాజ్ వెరీ ఆర్థడాక్స్ అనమాట, చాలా స్ట్రాంగ్ బిలీవర్. ఆయన లేదు ఈ పెళ్ళి వివాహం చేయటానికి మేము అంగీకరించాం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా అటువైపు మా ఫాదర్ ఫ్యామిలీ కూడా ఈ వివాహాన్ని అంగీకరించలేదు. కానీ ప్రేమించుకున్న తర్వాత ఐ నో చాలామంది ఎవరి మాటలు లెక్క చేయకుండా నిర్ణయాలు తీసుకోవటం జరుగుతున్నాయి. కానీ అది చాలా పెద్ద తప్పు అని నేను అనుకుంటున్నాను. ఐ డోంట్ నో, ఎందుకంటే కుటుంబానికి వ్యతిరేకంగా వద్దన్నా కూడా మనం సొంతంగా డెసిషన్స్ తీసుకొని పెళ్లి చేసుకొని చాలామందిని ఇబ్బంది పెట్టి ఐ డోంట్ థింక్ మనం సంతోషంగా ఉండగలుగుతామండి. అదే విషయం మా తల్లి జీవితంలో కూడా జరిగింది. ఎప్పుడైతే వాళ్ళు అందరినీ తిరస్కరించి మీరు ఎన్ని చెప్పినా కూడా మేము ఈ పెళ్లి చేసుకుంటున్నాం అని ఇద్దరు నిర్ణయించుకున్న తర్వాత మై మామ్ అండ్ మై డాడ్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందండి తల్లి. డాడీ వాజ్ బేసిక్లీ ఆల్కహాల్ ప్రాబ్లమ్స్ ఉండేదండి. నాన్నగారు ప్రతిరోజు ఆయన తాగటం, ఇంటికి రావటం, కొట్టడం అండ్ అన్ని విధాలుగా తను నశించిపోయింది, కృంగిపోయింది బేసిక్లీ తల్లి. ఎందుకంటే కుటుంబాన్ని కాదని ఒక మనిషిని నమ్మి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత షీ ఫెల్ట్ బిట్రేడ్ అండి. అంటే నేను మోసగించిపోయానని ఒక ఫీలింగ్ కలిగి చాలా బాధపడ్డది తల్లి. తిరిగి కుటుంబానికి వెళ్ళలేదు, ఎందుకంటే వాళ్ళు అంగీకరించనన్నారు. అండ్ అదేవిధంగా బయటకు వెళ్ళి ఏదైనా ఉద్యోగం చూసుకోవాలంటే చదువు లేదు. అప్పటికే ఇద్దరు పిల్లల్ని కన్నది. నాకు 2 అక్కలు ఉన్నారండి, 2 ఓల్డర్ సిస్టర్స్, నాకన్నా పెద్దవాళ్ళు. అండ్ చివరి వాడిని నేను. వెన్ ఐ వాజ్ ఇన్ ద వూంబ్ యాక్చువల్గా చెప్తూ ఉండేవారు, ఐ హర్డ్ అ లాట్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ వేర్ షీ వాంటెడ్ టు గో అవే, విడిచి వెళ్ళిపోదాం అనుకుంటే ఆల్రెడీ షీఈస్ క్యారింగ్ అని చెప్పి షీ కుడ్ నాట్ టేక్ ద రైట్ చాయిసెస్ అండి. చాలా సఫర్ అయ్యి ఐ థింక్ నేను నా డెలివరీ తర్వాత నేను ఎక్కువ సమయం గడపలేకపోయాను మా తల్లితోని. ఐ రిమెంబర్ ఐ వాజ్ జస్ట్ 5 years old అండి. తల్లి జ్ఞాపకాలు నాకు పెద్దగా మిగలలేదు, ఎందుకంటే నేను 5th yearలో ఎంటర్ అయినప్పుడు మా తల్లి అనారోగ్య పాలయ్యి క్యాన్సర్ వ్యాధితో చనిపోయింది. ఆ సమయంలో కూడా ఆయన త్రాగేవాడు, కొట్టేవాడు. సో ఇట్ వాజ్ వెరీ పెయిన్ఫుల్ ఫర్ హర్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ దీస్ థింగ్స్. చనిపోయిన తర్వాత మా నాన్నగారికి గల్ఫ్లోని ఉద్యోగ అవకాశం వచ్చినందుకు మమ్మల్ని వైజాగ్ నుంచి వాళ్ళ అన్నయ్య గారి ఇంటికి హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది. అక్కడ తీసుకొచ్చిన తర్వాత వీ ఫెల్ట్ నెగ్లెక్టెడ్ అండి. అంటే మేము ఆ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ని ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. సొంత వాళ్ళే, పరాయి వాళ్ళే. ఆ ఫీలింగ్ ఎక్కువ మాకు కలిగింది. అండ్ బీయింగ్ విత్ ద ఫ్యామిలీ ఆల్సో, పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇట్ వాజ్ నెవర్ ప్లెజెంట్. ఎప్పుడు సంతోషంగా ఐ హార్డ్లీ రిమెంబర్, బికాస్ చాలా గొడవలు అయ్యాయి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము, చాలా అవమానాలు ఎదుర్కొన్నాము. అండ్ ఈ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మా నాన్నగారికి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసాం, డాడీ మీరు తిరిగి గల్ఫ్ నుంచి ఇండియాకి తిరిగి వస్తే సంతోషిస్తాం, ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేయలేకపోతున్నాం అండ్ మీరు మాతో ఉంటే సంతోషంగా ఉంటుందని చెప్పి డాడీకి కూడా ఫోన్ చేయటం జరిగింది. ఫోన్ చేసి డాడీ ఒప్పుకున్నారు, ఇండియాకి వచ్చారు. చాలా సంతోషించామండి. ఐ థింక్ ఆ మూమెంట్ వాజ్ అ వెరీ జాయస్ మూమెంట్ మా లైఫ్లోని.
కానీ డాడీ తిరిగి వచ్చిన తర్వాత చాలా బాధపడ్డామండి. ఎందుకంటే ఆ సంతోషం మా జీవితంలో ఎక్కువ కాలం మిగలలేదు. ఎందుకంటే త్రాగిన తర్వాత వాళ్ళు ఏంటో మర్చిపోతారండి. మృగాల్లాగా దే బిహేవ్ లైక్ యానిమల్స్. ఇట్ వాజ్ వెరీ పెయిన్ఫుల్ అండి. యాజ్ అ టీనేజర్గా చిన్నపిల్లడిగా పెరుగుతుంది ఇదంతా చూస్తుంటే సైకలాజికల్గా చాలా ఎఫెక్ట్ అయ్యాను నేను. అండ్ ఎందుకు ఈ జీవితము, వై ఈజ్ దిస్ ఆల్ హ్యాపెనింగ్, ఎందుకు మాతో ఇలా జరుగుతుంది, చిన్నప్పుడే అమ్మని తీసుకువెళ్ళిపోయావు, మరి మా నాన్న పరిస్థితి చూస్తూ ఉంటే అసలు ఏం చేయాలో మాకు తెలియని పరిస్థితి. కుటుంబ సభ్యులు కూడా ఎవరు దగ్గరికి చేర్చుకునే వాళ్ళు ఒక్కరూ లేరు. మాటలు చెప్పడానికి చాలామంది ముందుకు వచ్చారు కానీ సహకారం అందించడానికి ఒక్కరు ముందుకు రాలేదండి. దే వాజ్ నో ప్రేమ కలగలేదండి. మమ్మల్ని చూసి కూడా అయ్యో పాపం అని ఎవరికి అనిపించలేదంటే యూ కెన్ ఇమాజిన్ ఈ కాలము, ఈ ప్రపంచము, ఈ సొసైటీ ఎంత డిఫికల్ట్ ప్లేస్ టు లివ్ ఇన్. సో ఈ విధంగా అవమానాలు, బాధలు, శ్రమలు పడ్డాము. ఈవెన్ యాజ్ చిల్డ్రన్, జనరల్గా పిల్లలుగా ఎదుగుతుండగా those are the times when you want to enjoy life, you want to experience life. మీరు జీవితాన్ని చూడాలనుకుంటారు, ఎంజాయ్ చేయాలనుకుంటారు. కానీ మాకు ఆ లగ్జరీ లేకుండా పోయిందండి. వీ నెవర్ హ్యాడ్ దోస్ ప్రివిలేజెస్. సో అటువంటి అనుభూతులు మాకు ఏమీ మిగలలేదు. ఎప్పుడు డాడీ ఇంటికి వస్తాడా, మమ్మల్ని కొడతాడా అనే భయంతోనే మేము జీవించాం. ఆయన ఉన్నంత కాలం అంతా ఇదే విధంగా మేము జీవించామండి. జనరల్గా పేరెంట్స్ ఇంటికి వస్తున్నారంటే పిల్లలకి చాలా సంతోషంగా ఉంటుంది. కానీ మా డాడీ ఇంటికి వస్తున్నారంటే మేము చాలా భయపడేవాళ్ళం. అయ్యో డాడీ గల్ఫ్లో ఉండుంటే బాగుండేది అని అనుకున్న రోజులు కూడా మా జీవితంలో ఉన్నాయి. అనవసరంగా మనమే పిలిపించుకున్నాము మన జీవితాన్ని, we ruined our lives అని మేము అనుకున్నాం. ఒకరోజు హఠాత్తుగా డాడీ ఓవర్ ఎక్సెస్ ఆల్కహాల్ కన్సంప్షన్ వల్ల కార్డియాక్ అరెస్ట్, గుండెపోటుతో చనిపోయారు. అండ్ మార్నింగ్ లేచిన వెంటనే నాన్నగారిని పలకరించడానికి వెళ్తే ఆయన ఆల్రెడీ చనిపోయి ఉన్నారు. సో ఇట్ వాజ్ అ గ్రేట్ షాక్ ఫర్ అస్. 13 years, I was just entering my 14th year. అక్క వాళ్ళు 15-16 సంవత్సరాలు. ఇప్పుడు ఏం చేయాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి కూడా మాకు తెలియదు. వీ వర్ సో యంగ్. అండ్ డాడీ మాకు ఎందుకంటే ఎప్పుడు ఏం చెప్పలేదు, తను ఏం చేస్తున్నాడు, తన శాలరీ ఎంత, తను ఏమైనా సేవింగ్స్ చేశాడు, అటువంటిది ఏమీ లేదండి. వీ నెవర్ హ్యాడ్ ది ఆపర్చునిటీ, మాట్లాడుకునే సందర్భం కూడా రాలేదు. డాడీ మాకు ఏం చెప్పలేదు, తను ఏం చేస్తున్నాడు, మా గురించి ఎటువంటి ప్లాన్స్ చేశాడు, ఇవన్నీ ఎప్పుడు మాట్లాడుకోలేకపోయాం మేము. ఆ సమయంలోని నాకు ఒక్కరే గుర్తుకొచ్చారు, మా టీచర్ గారు. పరిగెత్తుకుంటూ వెళ్ళి, టీచర్ మా నాన్నగారు చనిపోయారు, మాకు ఏం చేయాలో తెలియట్లేదు అంటే వెంటనే టీచర్ గారు వచ్చారు. ఆవిడ క్రైస్తవరాలు, జెనిఫర్ గారు. అండ్ చాలా సహకారం అందించారండి మాకు. షీ సపోర్టెడ్ అస్ అ లాట్ ఎట్ దట్ టైమ్. అండ్ అడిగారు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు అంటే నాకు ఒక మాట గుర్తుకొచ్చేదండి. ఎప్పుడు మా నాన్నగారు తాగిన తర్వాత చెప్పేవాడు, నేను ఒకవేళ తాగి చచ్చిపోతే రే మీ అమ్మ పక్కన నన్ను సమాధి చేయండిరా అని. ఆ టైంలోని ఆ మాట నాకు గుర్తుకొచ్చినందుకు నేను టీచర్కి చెప్పాను. సో టీచర్ అన్నారు, సరేమ్మా నువ్వు ఏదైనా చర్చికి వెళ్ళి కాస్తంత స్థలం అడుగు, వారిని పర్మిషన్ అడుగు, మనం తీసుకొని వెళ్దాం, విల్ పర్ఫామ్ ద లాస్ట్ రైట్స్ అన్నారు. ఆ రోజు నేను మా అక్క వాళ్ళు కాళ్ళకి చెప్పులు కూడా లేవండి, పరిగెత్తుకుంటూ వెళ్ళాము, సంఘం దగ్గరికి వెళ్ళాము, మాట్లాడాము, పాస్టర్ గారిని కలిసి అడిగాము, ఇలా మా నాన్నగారు చనిపోయారండి, ఆయన చివరి కోరిక అండి. ఇప్పుడు అనేవారండి నన్ను పూడ్చివేయండి, కాల్చివేయకండి అని. సో ఈ విధంగా మేము పాస్టర్ గారిని అడిగితే పాస్టర్ గారు అన్నారు, సారీ ఆయన హైందవుడు, మేము పర్మిషన్ ఇవ్వలేము. ఐ సెడ్ అయితే ఏంటండి, హైందవుడు అయితే అతను మనిషి కాదా? హీ స్టిల్ అ హ్యూమన్ బీయింగ్. మీరే అంటారు కదండి, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు. ఐ న్యూ ద గాస్పల్ బై దెన్. కానీ చాలా బాధ వేసిందండి. ఒక్క సంఘం కాదండి, ఎన్నో సంఘాల దగ్గరికి మేము వెళ్ళి ఏడ్చాము. వీ వర్ ఇన్ సో మచ్ ఆఫ్ పెయిన్. పాస్టర్ కాళ్ళు పట్టుకున్నాం, సార్ ప్లీజ్ సార్ మాకు ఎవరు లేరండి, పిల్లలుగా మేము అడుగుతున్నాం, దయచేసి సహకరించండి, ఆయన చివరి కోరిక. చాలా బాధపడ్డామండి. ఎంత నిస్సహాయంగా ఉన్నామంటే ఆ పరిస్థితిలోనే ఎందుకు మాతో ఇలా జరుగుతుంది, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా, ఎందుకు మమ్మల్ని ఇలా ఒంటరి వాళ్ళని చేసేసాడు, తల్లిని తీసుకువెళ్ళిపోయాడు, తండ్రిని తీసుకువెళ్ళిపోయాడు, ఏమని ఫ్యామిలీ మెంబర్స్ లేరు, కుటుంబంతో ఉండి ఇటువంటి సమయంలోని ఆదుకునే వాళ్ళు ఒక్క కుటుంబ సభ్యుడు కూడా లేడు. నిన్నే మార్చు శక్తి. లవ్ చేసి నిన్నే పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాను. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేని మీరంతా ఏం మనుషులయ్యా? హలో, నిన్ను మార్చు శక్తి ఉచిత పుస్తకం కొరకు 180042559995. నన్ను మార్చిన శక్తి మిమ్మల్ని మారుస్తుంది. నేను కట్టుబాట్లతో పెరిగిన దాన్ని, చిన్న సమస్య వచ్చినా ఎదుర్కోవాలంటే భయం. +2 ఎగ్జామ్ బాగా వ్రాసిన ఫలితం ఫెయిల్ అయ్యాను. అప్పుడే
టోల్ ఫ్రీ నంబర్ గురించి తెలిసింది. నాలో నమ్మకం, ధైర్యం ఎంతగానో పెరిగాయి. నిన్ను మార్చు శక్తి ఉచిత పుస్తకం కొరకు 180042255995. మిమ్మల్ని మార్చే శక్తికి థ్యాంక్స్. నిన్నే మార్చు శక్తి. జన్మనిచ్చిన సొంత తల్లి చివరిసారిగా కొడుకుని చూడటానికి రాలేదనేది ఇట్ వాజ్ అ షాక్ ఫర్ మీ. అరే ఇంత కఠినంగా మనుషులు ఎలా ఉంటారు. ఎప్పుడైతే చర్చ్ మెంబర్స్ కానీ పాస్టర్స్ కానీ ఎప్పుడైతే రిజెక్ట్ చేశారో ఇంటికి తిరిగి వచ్చి టీచర్ గారు వెయిట్ చేస్తూ ఉంటే చెప్పాను, టీచర్ ఎవరు పర్మిషన్ ఇవ్వలేదంటే, బాబు మరి రాత్రి అంతా మనం పెట్టుకోవటం మంచిది కాదు, మరి వీల్ హ్యావ్ టు డూ ద రిచువల్ అకార్డింగ్ టు ద హిందూస్ సెరమనీ ట్రెడిషనల్ ప్రకారం మనం రిచువల్ పర్ఫామ్ చేద్దామంటే, అంత్యక్రియలు జరిపిద్దామంటే నా మనసు ఒప్పుకోలేదండి. బట్ స్టిల్ వీ హ్యాడ్ నో అదర్ చాయిస్. సో నాన్నగారిని శ్మశాన వాటికి తీసుకువెళ్తూ అతన్నే చూస్తున్నానండి. ఎంత దౌర్భాగ్యమైన జీవితం. ఆయన ఆ వ్యాన్లో పెట్టి నేను పక్కన కూర్చొని, ఏంటి నాన్న ఇంతకాలం బ్రతికినందుకు ఏమి సాధించారు మీరు, మా కొరకు ఏం చేశారు, మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసి మీరు వెళ్ళిపోయారు, ఎవ్వరు ఆదుకునే వాళ్ళు లేరు, ఎందుకు ఇలా చేశారు అని అదే ప్రశ్న నా మనసులోని. శ్మశాన వాటికి తీసుకువెళ్ళిన తర్వాత ఆయన ఏదో మంత్రాలు చదివి కాగండి నా చేతిలోకి ఇచ్చి కాల్చండి అన్నాడు. నా కాళ్ళు చేతులు వణికిపోయండి. ఐ కుడ్ నాట్. నా సొంత తండ్రిని నేను నా చేతులతో కాల్చుకునే దౌర్భాగ్యమైన స్థితికి నేను వచ్చానంటే చాలా బాధపడ్డానండి. నా తండ్రిని నా చేతులతో నేను కాల్చలేను, ప్లీజ్ మీరే చేయండి. అప్పుడు వాళ్ళే లాస్ట్ రైట్స్ పర్ఫామ్ చేశారు. ఆ బాడీ అలా కాలుతుండగా నేను ఒకటే ప్రార్థన చేశాను, నీ గురించి ఎంతో గొప్పగా విన్నాను, నువ్వు నిజమైన దేవుడు అయితే. మా నాన్నగారు ఎన్నో తప్పులు చేశారు. ఆయనకి బైబిల్ తెలియదు, వాక్యము తెలియదు, ఎవరు చెప్పలేదు ఆయనకి. ఇంకొక అవకాశం ఇస్తావా మా నాన్నకి అని ఆ శవం కాలుతున్నప్పుడు నేను ప్రార్థన చేశాను. అది ఆయన తప్పు కాదు, నీ గురించి ఎవరు వచ్చి ఆయనకి చెప్పలేదు, తెలియకుండా చనిపోయాడు. సో నోబడీ టుక్ ద ఛాన్స్, ది ఆపర్చునిటీ టు కమ్ అండ్ టెల్ మై ఫాదర్ అని చాలా ప్రార్థన చేశాను. ఐ హోప్ గాడ్ యూ హియర్ మై ప్రేయర్ అని ఆ సమయంలో నేను ప్రార్థన చేసి ఇంటికి తిరిగి వచ్చి ముగ్గురం ఒక రూమ్లోని కూర్చొని చేతులు పట్టుకొని రాత్రి అంతా నిద్రపోలేదండి, భయముతోనే వణికిపోయాం. వీ వర్ జస్ట్ హోల్డింగ్ అవర్ హ్యాండ్స్, ఒక గోడకి ముగ్గురం ఆనుకొని షాక్ స్టేట్లో ఉన్నామండి. కొంతకాలము వీ మూవ్డ్ ఆన్. యాజ్ టైమ్ మూవ్డ్ ఆన్, విశాఖపట్నం నుంచి మా పిన్ని వాళ్ళు తిరిగి వచ్చారు. ఈ న్యూస్ తెలుసుకొని, ఈ ప్రాబ్లం విషయం తెలుసుకొని మమ్మల్ని విశాఖపట్నానికి తీసుకువెళ్ళటానికి హైదరాబాద్కి వచ్చారు. సంతోషించాం, కనీసం ఎవరైనా మా ఫ్యామిలీ మెంబర్లోని మమ్మల్ని పలకరించడానికి, ఆదరించడానికి వచ్చారని చాలా సంతోషించాం. అలాగే వెళ్ళిపోయామండి వాళ్ళతోని. సో వాళ్ళు వచ్చారు, ఎంక్వైరీ చేశారు, బ్యాంక్కి వెళ్ళాము. 40,000 ఎంతో డాడీ డిపాజిట్లో పెట్టాడు. దట్ వాజ్ ది ఓన్లీ అమౌంట్ వీ హ్యాడ్ విత్ అస్ అండి. ఇంకా ఏమీ మా దగ్గర మిగలలేదు. వీ హ్యాడ్ నథింగ్ విత్ అస్. విశాఖపట్నంకి వెళ్ళాము. 1 year, 1.5 year వాళ్ళతో ఉన్నాము. కానీ ఆ 1.5 year చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యామండి. అటు మా పిన్ని వాళ్ళ హస్బెండ్ కానీ, మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ కానీ చాలా అవమానాలండి. చాలా ఆ పరాయితనం మేము బాగా ఎక్స్పీరియన్స్ చేసామండి. డబ్బులు ఉన్నంత వరకు బాగానే ఉంది. డబ్బులు అయిపోయిన తర్వాత పరిస్థితులు చేయి జారిపోయి మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పారు. చేతిలో చిల్లిగా అవ్వలేదండి. 2 ఆడపిల్లలు, ఒంటరి వయసులోని 17-18 సంవత్సరాలు ఆడపిల్లలు. ఎక్కడికని వెళ్ళిపోతామండి. ఇల్లు వదిలి వెళ్ళిపోండి మీరంటే. ఎంతో కొంత బంగారం ఉంటే అది వెళ్ళి అమ్ముకొని ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఒక రూము, అక్కడి నుంచి మా జీవితాన్ని మేము ప్రారంభించాం. అయిపోయింది అనుకున్నామండి మా జీవితం. ఇంకా ఉన్న ఒక్క హోప్ కూడా, అది కూడా పోగొట్టుకున్నాం మేము. తల్లి కుటుంబము సరే మమ్మల్ని ఏదో ఒక విధంగా చూసుకుంటుందని ఒక హోప్ కూడా, ఆ హోప్ కూడా మాకు పోయిందండి. గదిలో నుంచి మా జీవితాన్ని మేము మొదలు పెట్టుకున్నామండి. నేను ఉద్యోగం ప్రయత్నం స్టార్ట్ చేశాను. మా అక్క వాళ్ళు ఉద్యోగ అవకాశాల కోసం వెతుకుతున్నారు. కానీ ఈ సమాజం ఏంటంటే ఆడపిల్లలు ఒంటరిగా ఉంటే అంత సులువుగా బ్రతకనివ్వరండి. దేర్ ఆర్ వల్చర్స్, రాబందులు ఉన్నారండి బయట. ఎప్పుడు ఒక మృగంలాగా దేర్ జస్ట్ లైక్ యానిమల్స్ వెయిటింగ్ టు డివోర్ దెమ్ అండి. వాళ్ళు ఏ ఉద్దేశంతోనో, ఏ మనసుతోనో అలా మాట్లాడేవారో నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుందండి. ఎందుకమ్మా మీరు ఇంత కష్టపడాలనుకుంటున్నారు? యూఆర్ యంగ్, యూఆర్ బ్యూటిఫుల్, జస్ట్ స్పెండ్ 1 night విత్ మీ. నాతో ఒక పూట గడపండి అమ్మా, మీకు ఎంత కావాలి డబ్బు నేను ఇస్తాను. ఈ మాటలే తప్ప, అయ్యో పాపం బిడ్డలకి తల్లిదండ్రులు లేరు, వీళ్ళని ఆదుకుందాము, ఒక మంచి ఉద్యోగం ఇప్పిద్దాము అని ఒక్కడూ లేకుండా పోయాడండి.
ఇట్ వాజ్ సో డిఫికల్ట్ అండి. ఆడపిల్లలకి తల్లిదండ్రులు లేకపోతే సమాజంలోని బ్రతకనేవారండి. సమాజం చాలా మూర్ఖపు సమాజం అండి. ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ వరల్డ్. అందుకని అంటాడు దేవుడు, ఆనర్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్. మీ తల్లిదండ్రులని గౌరవించండి. ఏదైనా ఐడెంటిటీ మీకు ఇవాళ ఉందంటే అది కేవలం మీ తల్లిదండ్రుల వల్లనే. వాళ్ళు కానీ లేకపోతే సమాజం మీ మొహం మీద ఉమ్మి వేస్తుందండి. దట్ హౌ వికెడ్ ద వరల్డ్. ప్రేమ, ఆప్యాయత, జాలి, కరుణ అనేది ప్రజల్లో లేదండి. ఇట్స్ గాన్, ఇట్స్ ఆల్ వ్యానిష్డ్. మరి ఇటువంటి పరిస్థితుల్లోని అక్క వాళ్ళ ఇంటికి వచ్చి నేను ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను. ఒకవైపు కాలేజీలో చదువుతున్నాను. 400 రూపాయలకి నాకు ఒక ఉద్యోగం దొరికింది. ఐ యూస్ టు సెల్ ఎయిర్ కర్టన్స్. ఎక్నో అని ఒక కంపెనీకి ఎయిర్ కర్టన్స్ అమ్మేవాడిని నేను. అదేవిధంగా అక్క వాళ్ళు దే యూస్ టు వర్క్ ఇన్ ద హాస్పిటాలిటీ ఇండస్ట్రీ. 900 జీతం ఒక అక్కకి, 1100 ఇంకొక అక్కకి. బై గాడ్స్ గ్రేస్ ఈ ఉద్యోగాలు మాకు వచ్చాయి. కానీ ఈ సమయంలోనంతా ఇట్ వాజ్ జస్ట్ అ స్ట్రగుల్ అండి. ఒక పోరాటం. ఏదో బ్రతకాలి, జీవించాలి, ఏదో ఒక విధంగా ఈ పూట గడిస్తే చాలు. అంత కష్టంగా ఉండేదండి మా లైఫ్. ఒక పూట తినేవాళ్ళం, ఒక పూట ఆకలిగా ఉండేవాళ్ళం. అలాంటి రోజులు కూడా నేను అనుభవించాను, మా అక్క వాళ్ళు అనుభవించారు. బాధలన్నీ మర్చిపోయి బయటికి వెళ్దాం అంటే యూత్, కుర్రకారులు, ఆవేశం, ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదండి. గుడ్డి వాళ్ళుగా కళ్ళు మూసుకుపోయి, చెవులు మూసుకుపోయి, వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళకే అసహ్యంగా అనిపించేవి కావు. మేము సరదాగా బయటకు వెళితే ఎంత అసభ్యమైన కామెంట్స్ అండి ఆడపిల్లల మీద. బాధ వేసేది. తిరిగి కొట్టాలంటే నేను చిన్నవాడిని. ఏమని చెప్తాను? ఎందుకురా మీరు ఇలా చేస్తున్నారు? ఏం తప్పు చేశారు మా అక్క వాళ్ళు? ఎన్ని ప్రాబ్లమ్స్ మేము ఎదుర్కొంటున్నాం? అసలు మా జీవితం గురించి మీకు ఏం తెలుసు అనేది? ఎందుకు ఆడపిల్లల్ని ఇలా చేస్తున్నారు మీరు? ఎన్ని బాధలు ఉండేవండి మాకు. ఎక్కడికి వెళ్ళినా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇద్దామంటే ఆ పోలీస్ వాడు చూసే విధానము, వాడు మాట్లాడే మాటలు ఎంత హారబుల్గా ఉండేది, నీచంగా ఉండేది. చిన్నపిల్లలు ఎవరు లేరు అంటున్నారు మీరు, తల్లిదండ్రులు లేరు, ఫ్యామిలీ లేదు, మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏంటి వాళ్ళు మాట్లాడే మాటలు? సిగ్గు ఉండాలండి. నాకు అదే అనిపించింది. ఏమైందండి సమాజానికి? మానవత్వం అనేది లేకుండా పోయిందండి. వీ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ లవ్ ఇన్ అవర్ లైఫ్స్. ప్రేమ అనేది ఎప్పుడు మేము ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఒక డిసిషన్కి వచ్చామండి. ఒకరోజు రాత్రి ఇంట్లో కూర్చొని ఇంకా చాలు, ఈ జీవితం మనకి అవసరం లేదు, వీ డోంట్ వాంట్ టు లివ్ దిస్ లైఫ్. ఏం చేద్దామని నిర్ణయించుకున్నప్పుడు, నిర్ణయం తీసుకుంటున్నాం, మాకు చావే మేలు అనుకున్నాం బ్రతకటం కన్నా. ఈ అవమానాలు, ఈ బాధలు, ఈ శోధనలు ఎందుకు? అసలు దేవుడు అనేవాడు లేడు అనుకున్నాం. దేవుడు అనేవాడు ఉంటే మమ్మల్ని ఇంతగా ఇబ్బంది పెడతాడు. ఐ డోంట్ థింక్ దేర్ వాజ్ గాడ్ అని మేము నిర్ణయించుకొని సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాం. అక్కడ మా జీవితం ఒక అద్భుతమైన మలుపు తిరిగిందండి. మేము ఎప్పుడైతే సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నామో అక్క వాళ్ళు, మేము హాస్పిటల్కి తీసుకువెళ్ళి కొంతమంది సహకారంతో బయటపడ్డాం. తిరిగి హాస్పిటల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఎవరో ఎక్కడో తెలియదండి మాకు, ఏ సంబంధం లేదు. ఒక భార్య భర్త మా ఇంటికి వచ్చారు. ఒక గొప్ప కార్యం మా జీవితంలో చేశారు. ఆ కార్యం ఏంటంటే సువార్త ప్రకటించారండి మా జీవితంలో. ఎప్పుడైతే మేము విన్నామో వాళ్ళ మాటలు, వాళ్ళ అనుభవాలు మేము విన్నామో, వాళ్ళది కూడా గొప్ప అద్భుతమైన సాక్ష్యం మాతోని పంచుకున్నారు. దట్ చేంజ్డ్ అవర్ పర్స్పెక్టివ్ అండి. నిన్నే మార్చు శక్తి. నేను వివాహ జీవితంలో కడుగు పెట్టగానే ఎన్నెన్నో సమస్యలు, చిన్న చిన్న సమస్యలు కూడా పెద్దవిగా అనిపించేవి. అప్పుడే నాకు టోల్ ఫ్రీ నెంబర్ గురించి తెలిసింది. దాని ద్వారానే మిమ్మల్ని మార్చే శక్తిని పొందాను. నిన్ను మార్చు శక్తి ఉచిత పుస్తకం కొరకు 180042255995. నన్ను మార్చిన శక్తి మిమ్మల్ని మారుస్తుంది. నిన్నే మార్చు శక్తి. ఎప్పుడైతే మేము యేసుక్రీస్తే లోక రక్షకుడు అని మేము అంగీకరించామో మా జీవితం ఒక అద్భుతమైన మలుపు తిరిగింది. ఈ బాధలు, ఈ శ్రమలు అన్నీ పోయాయండి. ఎవ్రీథింగ్ వాజ్ టేకెన్ అవే. అండ్ ఎంత తొందరగా జరిగాయంటే ఈ అద్భుతాలు ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు మమ్మల్ని దీవించాడు. ఈ చావు బ్రతుకుల్లో నుంచి, ఆ నీచపు జీవితం నుంచి, అవమానపు జీవితం నుంచి దేవుడు ఎప్పుడైతే మేము యేసుక్రీస్తు, యేసు ప్రభు మా లోక రక్షకుడని మేము ప్రార్థన చేసి మనస్ఫూర్తిగా మేము అంగీకరించామండి, గాడ్ వాజ్ దేర్ విత్ us అండి. చాలా బలంగా నడిపించాడు మమ్మల్ని. అవమానాలు, బాధలు, చావు బ్రతుకు ఇవన్నీ తీసివేసి దేవుడు ఒక గొప్ప స్థాయికి మమ్మల్ని తీసుకువెళ్ళాడు. అద్భుతమైన మలుపులు నెలల్లో జరిగి నాకు ఒక ఉద్యోగం అవకాశం వచ్చింది జర్మనీలోని. ఇంటర్వ్యూకి అప్లై చేసిన తర్వాత పాస్పోర్ట్కి అప్లై చేయడం జరిగింది. పాస్పోర్ట్ వచ్చిన 2 నెలలకి నాకు ఇంటర్వ్యూకి పిలుపు వచ్చింది. చెన్నైకి వెళ్ళాను ఇంటర్వ్యూస్ అన్నీ పాస్ అయ్యాను. 4 రౌండ్స్ ఉంటే ఆ 4 రౌండ్స్ పాస్ అయిన తర్వాత
ఒకరోజు ఫోన్ చేసి వారం రోజుల తర్వాత ఆయన ఫోన్ చేసి, బాబు నీకు ఈ ఉద్యోగం వచ్చింది. చాలా సంతోషించానండి. దే వర్ టియర్స్ ఆఫ్ జాయ్. ఎస్, దేవుడు అనేవాడు ఉన్నాడు. మనం చూడలేకపోతున్నాం, కానీ దేవుడు ఎప్పుడు మనల్ని చూస్తూనే ఉన్నాడండి. అదేవిధంగా యేసుక్రీస్తు మా జీవితంలో అద్భుతాలు చేశాడు. 400 రూపాయల జీతాన్ని నుంచి నన్ను బయటికి తీసుకొచ్చి జర్మనీ దేశంలోని, యూరోప్ దేశంలో నాకు ఒక గొప్ప అవకాశం కల్పించాడు. ఈ ప్రకటన ఏదైతే నేను అప్లై చేశానో ఈ ఉద్యోగం కోసం, భారతదేశ వ్యాప్తంగా అండి, ఆల్ ఓవర్ ఇండియా అప్లికేషన్స్ పెట్టారు. అందులో 3500 పీపుల్ సెలెక్ట్ అయితే 3500 మంది ఎంపిక చేయబడ్డారండి ఇంటర్వ్యూస్కి. ఆ ఇంటర్వ్యూస్ మొత్తంలోని నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ నుంచి 4 అబ్బాయిలు సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 4లో నేను ఒకడినండి. దేవుడికి అసాధ్యం అంటూ ఏమీ లేదు. ఎంత గొప్ప ఉద్యోగం అంటే 40,000 రూపాయలు జీతం అండి. నా జీవితంలో కూడా నేను అంత డబ్బు సంపాదిస్తానని నేను అనుకోలేదు. అంత స్థాయికి నేను వెళ్తాను, పరదేశికి నేను వెళ్తాను, విమానాల్లో తిరుగుతాను, ఫారిన్ కంట్రీస్ చూస్తానని నా జీవితంలో ఎప్పుడు అనుకోలేదండి. దేవుడు చాలా గొప్ప దేవుడు అండి. అందుకని అంటాను, అనుభవించండి, ఎక్స్పీరియన్స్ జీసస్ క్రైస్ట్. నేను ఏ విధంగా నా అక్క వాళ్ళు ఎప్పుడైతే యేసుక్రీస్తుని అనుభవించారో, ఆయన రుచి చూశారో, మా జీవితాలు గొప్ప మలుపు తిరిగాయి. అండ్ అక్కడి నుంచి దే వాజ్ నో టర్నింగ్ బ్యాక్ అండి. వెనక తిరగటం అనేది అసలు జరగలేదు మా జీవితంలో. నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత నేను జర్మనీకి వెళ్ళి ట్రైనింగ్ పొందుకొని జాబ్ చేస్తుండగా అక్కకి పెళ్లి సంబంధం కుదిరింది. ఒక క్రైస్తవుడికి పెళ్లి చేసాం మేము. ఆ పెళ్ళి కూడా ఎంత గొప్ప రీతిలో జరిగిందంటే, విశాఖపట్నంలో దస్పలానా ఒక హోటల్ ఉంది. ఎప్పుడు అనుకునేవాడిని అండి, నా దగ్గర డబ్బులు లేనప్పుడు నేను అనుకునేవాడిని, ఏదో ఒక రోజు అక్క వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ భోజనాలు పెట్టాలనుకునేవాడిని. కానీ చూడండి ఎంత గొప్ప దేవుడో, ఎంత ఆశ్చర్యకరమైన దేవుడో. అదే హోటల్లోనేంటి 500 మందికి పెళ్లి భోజనాలు పెట్టాడండి దేవుడు. ఇట్ ఈస్ అ గ్రేట్ మిరకల్ అండి. నేను నా జీవితంలో ఊహించలేనంత గొప్ప రీతిలో నా అక్క పెళ్లి జరిపించాడండి దేవుడు. అండ్ ఇట్ వాజ్ అ గ్రేట్ జాయ్. ఎవరైతే మా శత్రువులు ఉన్నారో, ఎవరైతే మమ్మల్ని అవమానించారో, ఎవరైతే అనరాని మాటలు అన్నారో, వారందరూ వచ్చారండి పెళ్ళికి వచ్చి, చాలా గొప్పగా చేసావు బాబు, గాడ్ బ్లెస్ యూ. నీ పరిస్థితుల్లో ఇంకెవరైనా ఉంటే ఐ డోంట్ థింక్ దే వుడ్ హ్యావ్ డన్ సంథింగ్ లైక్. నన్ను నాకు కాదండి, నా దేవుడికి చెప్పండి. ఇది వాట్ ఎవర్ ఐ యామ్ టుడే ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై ఫాదర్ ఇన్ హెవెన్. ఎప్పుడు అనుకునేవాడిని చిన్న వయసులోనే నేను చాలా ఫేమస్ పర్సన్ అవ్వాలి, సెలబ్రిటీగా ఉండాలి. ఎప్పుడు అనేవాడిని, దేవుడా నేను చనిపోతే ఒక సామాన్యమైన చావు నాకు వద్దు, అందరూ తెలుసుకోవాలి నేను ఎవరు అనేది. దిస్ వాజ్ మై ప్రేయర్. తెలుసో తెలియకుండా నేను ప్రేయర్ చేశాను. కానీ గాడ్ ఆన్సర్డ్ మై ప్రేయర్ అండి. నేను ఉద్యోగానికి రాజీనామా చేసి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావటం జరిగింది. చాలా తొందరగా నాకు అవకాశం వచ్చిందండి. విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 1 year. నేను ఎప్పుడైతే ప్రయత్నం మొదలు పెట్టానో 1 yearలోనే నాకు అవకాశం వచ్చింది. హీరోగా నా మొట్టమొదటి సినిమా నేను చేశాను. అండ్ అక్కడి నుంచి ఎవ్రీబడి నోస్ మై ఫిల్మ్ కెరియర్, నేను చేసిన సినిమాలు ఎలా ఉండేవి. కానీ సినిమా ఇండస్ట్రీ చేంజ్డ్ మై లైఫ్ అండి. చాలా మార్పులు వచ్చాయండి నా జీవితంలోని. ఒక స్పిరిచువల్ లైఫ్ని నుంచి నన్ను దూరం చేసేసిందండి. నేను ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టానో ఒక గుడ్డివాడిగా మారిపోయానండి. మై హోల్ పర్సెప్షన్ ఆఫ్ లైఫ్, నా యాటిట్యూడ్ అన్నీ మారిపోయాయి. నాలో తెలియని ఎందుకో ఒక అహంకారము, ఒక గర్వము. ఎందుకంటే చాలామంది పొగడతలు, చాలామంది నా దగ్గరకు వచ్చి చాలా రకాల మంచి మాటలు చెప్పి, ఎంతో ప్రేమ చూపించి, ఎంతో ఆప్యాయత చూపించి భోజనాలకి పిలవటం జరిగింది. స్నేహితులు, మిత్రులు ఎంతోమంది ఉండేవారు. సడన్గా సో మెనీ డోర్స్ వేర్ ఓపెన్ టు మీ. అక్కడి నుంచి నా జీవితము వేరే మలుపు తీసుకుందండి, వేరే మలుపు తిరిగింది. నేను ఎప్పుడు లేని అలవాట్లకి లొంగిపోయానండి, బానిసడిని అయిపోయాను. ఐ స్టార్టెడ్ డ్రింకింగ్, ఆల్కహాల్ ప్రాబ్లమ్స్. స్నేహితులు వచ్చేవారు, అరే రారా పార్టీకి తీసుకెళ్దాం, నువ్వు ఇక్కడేంట్రా, పార్టీల్లోకి రావాలి, ఆ పబ్బుల్లోని కనిపిస్తే, బార్ల్లోని కనిపిస్తే, నువ్వు త్రాగితే 10 మంది నిన్ను చూస్తారు, 10 మంది నిన్ను పరిచయం చేసుకుంటారు, నీ పలుకుబడి పెరుగుతుంది. ఇవన్నీ మాయ మాటలు ఉంటాయి. ఎన్ని అబద్ధపు మాటలకి నేను లొంగిపోయి సాతానుడికి నన్ను సమర్పించేసుకున్నానండి. ఆ విధంగా నేను ఎంతోమంది చెప్పిన మాయ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి, అందుకనే దేవుడు అంటాడు, మనిషి మాట వినకండ్రా, నా మాట వినండి. ఎందుకంటే సత్యము నేనే, మార్గము నేనే, జీవము నేనే. మనిషి చెప్పే మాటల్లోని సత్యం ఉండదు, జీవం ఉండదు, మార్గము కూడా చూపించలేరు వాళ్ళు. ఎందుకు అటువంటి మనుషుల దగ్గరికి నువ్వు పోతున్నావు అని ఎన్నిసార్లు దేవుడు ప్రయత్నించినా నేను వినిపించుకోలేదు. కానీ ఒకరోజు ఒక పార్టీలోని నేను ఉన్నప్పుడు, ఫ్రెండ్స్ పార్టీలోని మందు ఎక్కువైపోయి వామిటింగ్స్ చేస్తుండగా బాత్రూంలోకి వెళ్ళి తలుపేసుకొని కూర్చొని పడిపోయానండి. ఆ సమయంలోని
నాతో ఏదో ఒక స్వరం మాట్లాడుతుంది అని. అండ్ ఐ రియలైజ్ దట్ ఇట్ వాజ్ గాడ్. దేవుడే నాతోని మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడున్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు, ఒక్కసారి నువ్వు తిరిగి చూడన్నాడు దేవుడు. నేను తిరిగి చూస్తే నా పక్కన కమోడ్, ఒక టాయిలెట్. నేను ఆ బాత్రూంలో కూర్చోటం ఏంటండి, అసలు నా ఇంత దిగజారిపోయానా నేను? దేవుడిని అన్నందుకు నిజంగా నేను అనుభవించానండి. ఎప్పుడైతే నా దేవుడు ఇన్ని గొప్ప మేలులు చేసిన తర్వాత దేవుడిని కాదని నేను దేవుడిని వెనక పెట్టినందుకు తగిన శిక్ష నేను అనుభవించానండి. ఐ వెంట్ త్రూ అ లాట్ ఆఫ్ పెయిన్ అండి. చాలా బాధలు పడ్డాను. ఆ సమయంలోని ఎప్పుడైతే ఆ స్వరం విన్నానో ఐ రియలైజ్ దట్ గాడ్ వాంట్స్ మీ టు కమ్ బ్యాక్. దేవుడు నన్ను తిరిగి పిలుస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడా రా నా యొద్దకు రా అని ఎప్పుడైతే ఆ స్వరం విన్నానో ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ఒకరోజు రాత్రి నేను ప్రార్థన చేసి, నిజంగా నువ్వు నన్ను క్షమించావా, క్షమించగలుగుతావా? ఎస్, నేను తప్పు చేశాను, నేను పాపిష్టివాడిని, నిన్ను కాదని ఈ లోకపు జీవితాన్ని నేను జీవించాను, చేయరాని తప్పులు అన్నీ చేశాను, శారీరకమైన తప్పులు చేశాను, మానసికంగా నేను ఎంతో తప్పులు చేశాను. ఐ హావ్ డన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ సిన్. మరొక్కసారి నాకు అవకాశం ఇవ్వండి మీ యొద్దకు తిరిగి రావటానికి అని ప్రార్థన చేశాను. రేపు కానీ మీరు ఎవరినైనా మా ఇంటికి పంపించకపోతే నేను చచ్చిపోతానని ప్రార్థన చేశానండి ఆ రోజు రాత్రి. ఇట్స్ బీన్ ఎగ్జాక్ట్లీ 26 months అండి, 26 నెలలు అయిందండి నేను ప్రార్థన చేసి. చాలా భారంతో ప్రేయర్ చేసి ఏడ్చి 2:30 గంటలకి నేను పడుకున్నాను. ఉదయం 9:30కి ఎవరో తలుపు తట్టారండి. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, నీ కొరకు నేను ప్రార్థన చేయడానికి వచ్చాను అనేసరికి, ఎప్పుడైతే పాస్టర్ గారు వచ్చారో ప్రార్థన చేసామో పునరంకితం చేసుకున్నానండి నా జీవితాన్ని. అండ్ గాడ్ బ్లెస్డ్ మీ. అక్కడి నుంచి ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్ అ న్యూ లైఫ్ అగైన్ అండి. ఒక కొత్త జీవితాన్ని నేను అనుభవించాను, ఒక కొత్త జీవితాన్ని నేను రుచి చూశాను. నన్ను ప్రేమించే దేవుడు మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడండి. దేవుడు అందరినీ సమానంగా చూస్తాడు. రాజాని ఒకలాగా చూడటం, మిమ్మల్ని ఒకలాగా చూడటం అనేది దేవుడు ఉద్దేశమే కాదండి. అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు. నాకు ఇచ్చిన దానికన్నా మీరు 100 రెట్లు ఎక్కువ పొందుకోవాలని ఐ ప్రే టు గాడ్ అండి. ఇది నా ప్రార్థన. అండ్ కేవలం ఇది దేవునితోనే, ఆయన సహవాసంతోనే ఇది సాధ్యం అవుతుంది. దేవుడు మీ జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు చేయాలని మనస్ఫూర్తిగా నేను ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.